అనంతపురం జిల్లా ఉరవకొండలోని కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ బ్రాంచ్లో తాకట్టు పెట్టిన బంగారంలో తేడాలున్నట్లు గుర్తించారు ఆ సంస్థ ఆడిటర్లు. కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ బ్యాంక్ విజయవాడ కేంద్రంగా నడుస్తోంది. 7 నెలల క్రితం ఉరవకొండలోనూ ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారు. ఈ బ్రాంచ్లో 56 లక్షల విలువైన 1158 గ్రాముల బంగారం మాయమైనట్లు బ్యాంక్ ఆడిటర్ల ఫిర్యాదులో పోలీసులు కేసు నమోదు చేశారు. బ్యాంక్ మేనేజర్ ప్రశాంత్ కుమార్తో పాటు 4 సిబ్బందిపై కేసు పెట్టారు. ఉరవకొండ బ్రాంచ్లో డిసెంబర్ 25 నుంచి 28 వరకు ఆడిటింగ్ నిర్వహించారు. దాదాపు 750 మంది తాకట్టు పెట్టినట్లు తెలిపారు. తాకట్టు పెట్టిన బంగారాన్ని మేనేజర్ ప్రశాంత్ వేరే చోట తాకట్టు పెట్టి తన అవసరాల కోసం డబ్బు తీసుకున్నట్లు గుర్తించారు. ఎంత బంగారం మాయమైందన్న విషయంపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామన్నారు పోలీసులు. టౌన్లో ఈ కనకదుర్గ ఫైనాన్స్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంటుంది. వాళ్ళు గోల్డ్ తీసుకుని లోన్స్ ఇస్తుంటారు. ఈ క్రమంలో వాళ్ళకి ఆ సంస్థలో ఏదో అద్భుతాలు జరిగినాయని చెప్పి వాళ్ళ పై అధికారులకు సమాచారం వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేయగా దాంట్లో ఏదో గోల్డ్ మిస్యూజ్ అయిందని చెప్పి వాళ్ళకి వచ్చింది. సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ పైన వాళ్ళు నిన్న వచ్చి మాకు ఉరవకొండ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దాదాపు 1158 గ్రాముల గోల్డ్ మిస్యూజ్ అయిందని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. నేను ఆ కంప్లైంట్ పైన కేసు రిజిస్టర్ చేస్తున్నాను. తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి దానికి సంబంధించిన విషయం చెప్తాను. ఉరవకొండ టౌన్లో ఈ కనకదుర్గ ఫైనాన్స్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. వాళ్ళు గోల్డ్ తీసుకుని లోన్స్ ఇస్తుంటారు. ఈ క్రమంలో వాళ్ళకి ఆ సంస్థలో ఏదో అద్భుతాలు జరిగినాయని చెప్పి వాళ్ళ పై అధికారులకు సమాచారం వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేయగా పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు చైతన్య గోదావరి బ్యాంక్ బాధితులు న్యాయం కోసం రోడ్డెక్కారు. తమ బంగారం తమకు తిరిగి వెనక్కిప్పించాలంటూ బ్యాంక్ ఎదుట వంట వార్పు నిర్వహించారు. 2 ఏళ్ల క్రితం బ్యాంక్ అప్రైజర్ చేతివాటంతో దాదాపు 500 మంది ఖాతాదారులు బాధితులయ్యారు. ఇందులో సగం మంది ఖాతాల్లో డబ్బులు జమ చేసిన బ్యాంక్ అధికారులు మిగతా వాళ్లను వదిలేశారు. 2 ఏళ్ల పాటు నిరీక్షించిన ఖాతాదారులు చివరకు గత్యంతరం లేక రోడ్డెక్కారు. బంగారం అయినా ఇవ్వాలని లేదంటే డబ్బు చెల్లించాలని బ్యాంకు ముందు ఆందోళనకు దిగారు. వాళ్ళు మేము ఇచ్చాక లెటర్ మేము ఏదో ఒకటి చేస్తామని చెప్పి సంతకాలు పెట్టి మేనేజర్ గారు సంతకం పెట్టి మాట్లాడతాం.